ఈ సమ్మర్లో మన సీజనల్ ఫ్రూట్ వచ్చేసి మామిడికాయ. ఆ మామిడికాయతో మనం రసం పెట్టుకుందామా? చాలా టేస్టీగా ఉండే మామిడికాయ రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 2 మామిడికాయలు పెట్టుకొని ఒక లోట నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి. చూసారా, మూత ఓపెన్ చేసి చూసేసరికి మామిడికాయ ముక్కలు ఇలా ఉడికిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు వీటిని వేరే బాండీలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మనం వాటిని బాగా నలిపేసుకోవాలి. మామిడికాయ గుజ్జు మొత్తం వాటర్లో కలిసిపోవాలన్నమాట. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని బండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందాక మనం మామిడికాయ కలిపి పెట్టుకున్న వాటర్ని ఇందులో పోసేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.